హాయ్ హలో ఎవరిబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మన ముందున్న స్పెషల్ గెస్ట్ ఎవరు చెప్పాలంటే దానికన్నా ముందు తెలుగు ఇండస్ట్రీలోని హ్యూమర్స్ కన్నా రూమర్సే చాలా బాగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ రూమర్స్ వల్ల చాలా మంది సఫర్ కూడా అవుతూ ఉంటారు. అందుకని పుకార్లు మన తెలుగు ఇండస్ట్రీలో చాలా చక్కగా షికార్లు చేస్తూ ఉంటాయి. అండ్ వీటి వల్ల చాలా మంది స్ట్రగుల్ అవుతూ సఫర్ అవుతూ చాలా డిఫరెంట్ సిచ్యువేషన్స్లోని డిఫరెంట్ ఆన్సర్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం వస్తుంటుంది. మరి అలాంటిది ఒక సెలబ్రిటీ స్టేటస్ని ఈ రోజుల్లో కాపాడుకోవడం ఎంత కష్టం, అండ్ ఆ సెలబ్రిటీ స్టేటస్ వల్ల వస్తున్న ప్రోస్ అండ్ కాన్స్, ఇలాంటి చాలా విషయాలు మనం మాట్లాడుతూ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో తొందరలో మన ముందుకు రాబోతున్న సినిమా మిస్టర్ సెలబ్రిటీ. మరి సినిమా హీరోయిన్ మనతో ఉన్నారు. మరి వాళ్ళతో మాట్లాడి ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం. లెట్స్ గో. హలో. హలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకున్నారు సుదర్శన్ గారు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే ట్రెండింగ్ టాపిక్స్ అందరూ వదిలేసి ఎక్కడెక్కడో తీసుకుంటూ ఉంటారు. మన సొసైటీ చుట్టూ జరిగేవి అందరూ మర్చిపోతూ ఉంటారు. అండ్ అలాంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ని డైరెక్టర్ గారు మీ దగ్గర తీసుకొచ్చినప్పుడు వాట్ వాజ్ యువర్ థాట్? ఇది ఎంతవరకు అప్లికబుల్ అవుతుంది, ఎంతవరకు ఇది ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు, ఇలాంటివి ఏమైనా మైండ్లో రన్ అవుతున్నాయా? అంటే పుకారు అనేది ఇప్పటి మాట కాదండి, అది ఎప్పటి నుంచో ఉన్న కాన్సెప్ట్ అది. సో ఇది మంచి సబ్జెక్ట్ అని నమ్మి అందరికీ నచ్చుతుందని అంటే మేము చూపించిన విధానం కూడా, అరే ఈ క్యారెక్టర్ మనం రోజు చూస్తాం కదా, అరే వీడు మన ఫ్రెండే రాయుడు, వీడు మనలాగే మాట్లాడుతున్నాడు అన్నట్టుగానే ఆ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ కానీ క్రియేట్ అయ్యి సినిమాలోకి వెళ్తాం. సో అందరూ కనెక్ట్ అవుతారు, ఆడియన్స్ కూడా అనుకుంటున్నాం మేము. గ్రేట్. బట్ ఫస్ట్ స్టెప్ చాలా చాలా ఇంపార్టెంట్, అది కూడా ఇండస్ట్రీలో. అండ్ ఎన్ని అంటే మైండ్ స్పేస్లో ఎన్ని రన్ అవుతూ ఉన్నాయి, ఇదే నా డెబ్యూట్ అంటే ఇది మంచిగానే చేయొచ్చా, అయితే ఇంకా ఆలోచించుకొని మంచి స్టెప్ తీసుకోవచ్చా, ఇలాంటివి ఏమైనా మైండ్లో రన్ అవుతున్నాయా? అయితే హూస్ యువర్ బెస్ట్ మెంటర్ ఇవన్నిటికీ ఆన్సర్స్? అంటే నేను కథలు చిన్నప్పటి నుంచే వింటున్నానండి. ఎందుకంటే కథలు రైటర్స్ చాలా మందితో పరిచయం ఉంటాం. కొంచెం పెరిగాక కూడా సినిమా ఇండస్ట్రీలో తిరుగుతున్నప్పుడు కూడా చాలా కథలు విన్నాను. అంటే నాకు తెలిసిన ఫ్రెండ్స్ రైటర్స్, నా కోసం సినిమా అని కాదు, వాళ్ళు రాసుకున్న కథలు అన్నీ వింటూ ఉండేవాడిని, అన్ని సజెషన్స్ ఇస్తూ ఉండేవాడిని. అట్లా తిరుగుతున్న టైంలో నా కోసం ఒక కథ వచ్చినప్పుడు నిజంగానే జెన్యూన్గా నాకు చాలా మంచి పాయింట్ అనిపించింది. కానీ నేను పర్ఫెక్ట్ జడ్జి కాదు, ఒకసారి తాతగారు వాళ్ళకి వినిపిద్దాం అని వాళ్ళకి వినిపిస్తే, అరే ఇది చాలా గొప్ప పాయింట్, తెలియక తీసుకున్నావు తెలియదు, కానీ దీన్ని సరిగ్గా చెయ్యాలి అని చెప్పాక వాళ్ళు అప్రిషియేట్ చేశాక ముందుకెళ్ళేవాడిని. బట్ వాళ్ళ ఇన్పుట్స్ ఎంతవరకు ఉన్నాయి సార్? ఎందుకంటే ఎంత వాళ్ళు అంటే సక్సెస్ఫుల్గా వాళ్ళు ఇప్పుడు లేకపోయినా ఆన్ ద ఫీల్డ్లోని వాళ్ళ ఇన్పుట్స్ ఎంతవరకు ఉన్నాయని? వాళ్ళు ఎప్పుడైనా సరే బయట వాళ్ళు కథ రాసుకున్నప్పుడు దానికి మర్యాద ఇస్తారండి. ఈయన కథ రాసుకొని వచ్చినప్పుడు స్క్రీన్ ప్లే ఎలా ఉందో వింటానన్న, స్క్రీన్ ప్లేతో కథ చెప్పంటే స్క్రీన్ ప్లేతో పాటు ఆయన కథ చెప్పారు, నిజంగా బాగుందని ఆయన అప్రిషియేట్ చేసి కొన్ని చేంజెస్ నేను చెప్తాను, ఆ మార్పులు చేసుకో, క్లైమాక్స్ దగ్గర ఇంటర్వెల్ దగ్గర కొన్ని మార్పులు ఆయన చేశారు, డైలాగ్స్ వాళ్ళు చేశారు. గ్రేట్. హాయ్ మ్యామ్. Hi. అండ్ హౌ గుడ్ యు ఆర్ ఇన్ ద తెలుగు లాంగ్వేజ్? Not at all actually. I know very few words. Okay. కొంచెం I can speak. స్టిల్ యు ఆర్ ఇన్ ద లెర్నింగ్ స్టేజ్. Yeah. I'm బట్ still on that. మీరు ఎలా ఆన్ బోర్డ్ అవ్వడం జరిగింది మిస్టర్ సెలబ్రిటీ? Because I auditioned for the movie and then director sir called me and he liked my audition and then that's how I got the audition. బట్ అట్ ద టైమ్ ఆఫ్ అంటే ఆయన నరేట్ చేస్తున్నప్పుడు స్టోరీని వాట్స్ యువర్ మైండ్ స్పేస్? When I first heard the story now, it was a very new concept and it was something which is needed for the society right now. So when I heard it was an interesting story, every character is interesting and unique and every character is telling a different story as well. So yeah, that's how I got it. And it's a digital word, so I think the society needs to know this as well. But what was your first day shooting experience in the Telugu industry? It's very good actually. Everyone on set has been so nice to me and so supporting as well. So yeah, it has been an incredible journey. Wow, beautiful. బ్రో, అంటే నాకు ఇప్పుడు ఏమనిపిస్తూ ఉంటుందంటే మనం ఎప్పుడు కూడా ఒక లెగసీని క్యారీ చేసుకుంటే మన షోల్డర్స్ మీద ఆటోమేటిక్గా మన మీద రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, రెస్పెక్ట్ కూడా ఉంటుంది జనాల మీద. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎప్పుడైనా మీరు చేయాలనుకున్న సినిమాల్ని ఈ లెగసీ ఏమైనా కొంచెం కంట్రోల్ చేస్తుందంటారా? లేదండి, తప్పకుండా కాదండి. ఎందుకంటే ఈ లెగసీ అనేది దానికి సపోర్ట్ చేస్తుందండి, మంచి సినిమాలు చేయడానికి, కొత్త రకం సినిమాలు చేయడానికి, మంచి కథలు తీసుకురావడానికి. ఎందుకంటే మీకు తెలుసు తాతగారు వాళ్ళు ఆ కథల నుంచి వచ్చారు కాబట్టి మంచి కథలు అటెంప్ట్ చేయాలనేదే నా కోరిక అండి. గ్రేట్. ఏది అంటే రెస్ట్రిక్షన్స్ ఏమి లేకుండా చేద్దామని కూడా అనుకుంటున్నాను తర్వాత. సో నాకు మెయిన్గా మీద నచ్చింది ఏంటంటే చిన్నప్పటి నుంచి కథలు వింటూ, అంటే తాతయ్యలు ఎలా కథలు రాసేవారు, వాళ్ళు ఎలా వినేవారు, ఇవన్నీ వింటూ ఇప్పుడు జనరేషన్ వాళ్ళు ఎలా కథలు చెప్తున్నారు అవేళ వినాలి కూడా ఒక మైండ్ సెట్ మీకు వచ్చేసింది. సో ఇప్పుడు జడ్జిమెంట్ అనేది నాకు తెలిసి మీ దగ్గర చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది కదా, సో అందులోంచి ద బెస్ట్ పిక్ అనేది ఎలా చూస్ చేసుకుంటారు?
జడ్జ్మెంట్ అనేది పర్ఫెక్టా కాదా అనేది నేను అలా చెప్పలేనండి. అంటే బాగా చేయగలను అనుకుంటున్నాను. ఓకే. తాతగారు వాళ్ళ దగ్గర వినిందంటే నా చిన్నప్పుడు పెద్ద హాల్ ఉండేదండి మా ఇంట్లో. దగ్గర దగ్గర 40-50 ఒకటి రాఘవేంద్రరావు గారి సినిమా, ఒకటి చిరంజీవి గారి సినిమా, ఒకటి బాలకృష్ణ గారి సినిమా, లేకపోతే అప్పుడే ఎమర్జ్ అవుతున్నారు తారక్ అన్న సినిమా, ప్రభాస్ అన్న సినిమా, అలా జరుగుతూ ఉండి అన్ని కథలు నేను వినేవాడిని. ఆ రోజు సీన్ ఏంటి, అదేంటి, అలా నేను వింటూనే పెరిగాను నేను. మీ క్వశ్చన్ ఏంటి, నేను అలా పర్ఫెక్షన్ ఎందుకంటే ఈ సినిమా అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కదా. సో మీరు ప్రతి స్టేజ్ లో కూడా ఆ కథలు వింటూ ఆ ట్రాన్స్ఫర్మేషన్ అంతా చూస్తున్నారు కాబట్టి ఐ థింక్ మీకు ఆ బెస్ట్ ని పిక్ చేసుకోవడం కొంచెం ఈజీ అవుతుందా మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ద యంగ్స్టర్స్? అంటే నేను కథకి ప్రాధాన్యం ఇచ్చే కథ వింటానండి 100%. అది నిజంగా మంచి కథ అయి ఉండాలి. అంటే కథకి హద్దు లేదండి, అది ఎంత దూరం అయినా వెళ్ళచ్చు. అది చిన్న కథ అవనివ్వండి, పెద్ద కథ అవనివ్వండి. కథకి చిన్న పెద్ద అని కూడా లేదు. మంచి కథ అయితే అది నిజంగానే మంచి సినిమా అవుతుంది, పెద్ద సినిమా అవుతుంది అనుకొని నేను వింటాను. అట్లా ఈ పాయింట్ నాకు, అంటే మనకు తెలిసింది మాట్లాడటం స్వేచ్ఛ, తెలియంది మాట్లాడటం నేరం. అదే సినిమా, ఒక మాటలో చెప్పాలంటే అదే సినిమా. అది నాకు బాగా నచ్చే ముందుకు వచ్చాను. బట్ మీ మైండ్ లో చాలా రన్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ టైం డైరెక్టర్ గారు ఎలా హ్యాండిల్ చేసి ఇవన్నీ ఉంటాయి కదా. బట్ ఆన్ స్క్రీన్ కి ఆయన మీకు నరేట్ చేసిన స్టోరీ కానీ ఎంత మ్యాచ్ చేశారంట ఈక్వలెంట్? పేపర్ మీద ఏముందో అదే చేశారండి. మనం ఎక్కడా మార్చలేదు. చాలా బాగా హ్యాండిల్ చేశారు. మేము కొత్త ఆర్టిస్టులు అయినా మమ్మల్ని కానీ సీనియర్ ఆర్టిస్ట్లో వరలక్ష్మి గారిని కానీ, సారీ రఘుబాబు గారు, సీనియర్ ఆర్టిస్టు రఘుబాబు గారు, ఇంకా వరలక్ష్మి గారు చాలా బాగా హ్యాండిల్ చేశారు. అండ్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ యువర్ క్యారెక్టర్? My character. Okay, my character is mostly, she is into she's a woman activist actually. So she do all kinds of good works, but somehow someone got, maybe in the past I've done something that got like into rumors or something, because I was not sure. So yeah, it's a strong character. Like she has faced something in the past, but she's now becoming a strong woman, strong independent woman, and she's not trying to help other women as well. So that's what my character is about. Great. But how do you handle that language barrier? Oh my god. Raghu Babu garu, my hero Sudarshan garu, like they both have been so helpful for the entire schedule, I guess. Yes. Okay. Yeah, and everyone in the set has been so helpful for me. All the assistant directors, and yeah. Great. But what was the first words you learned in the onsets? Onset first words? Yeah. Kunchum, that's the first word. And Elon now, like, how are you? And he taught me something. I don't know, but it was funnier. Okay, tell me what that. సుదర్శన్ చెప్పేస్తారేమో నాకు తెలిసేది. I don't remember now. నేనేదో నా ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడితే ఎదవా అని తిట్టాను. అదేంటంటే చాలా మంచి పదం ఎక్కడ వాడకని చెప్పాను. And come here and sit. Yeah, that too. రండి అని చెప్తుంటే వాళ్ళ భాషలో అది వేరేగా వినపడుతుంది. అది నేను ఒకరోజు ఎవరు రండి అంటే ఇవి షాక్ అయిపోతుంది. తర్వాత అది అలా కాదు, ఇలా రండి, తెలుగు రండి, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసి. ఈ సినిమాకి నేను రఘుబాబు గారు అసిస్టెంట్ డైరెక్టర్ అండి. ఈవిడికి మా ఇద్దరు పేరు అయ్యాలి. ఎందుకంటే ఈవిడ సీన్ ఏంటి, ఈవిడ పాత్ర ఏంటి, ఈవిడికి రోజు ఎక్స్ప్లెయిన్ చేయాలి మేము. డైలాగ్ ఏంటి, డైలాగ్ హిందీలో మీనింగ్ ఏంటి, అది ఈ సిచ్యువేషన్ ఎందుకు చెప్తున్నావు అనేది మొత్తం ఈవిడికి ఎక్స్ప్లెయిన్ చేస్తే కానీ ఈవిడ వచ్చి అక్కడ పర్ఫామ్ చేయరు. But thank God they didn't get irritated. చెప్పి మధ్యలో నా డైలాగ్ బదులు ఆవిడ డైలాగ్ చెప్పేశాను. ఒకసారి తిట్టారు నన్ను, ఏం చెప్తున్నారండి అని. అట్లాంటి ఎక్స్పీరియన్స్ జరిగింది. బట్ ఐ లవ్ యువర్ ట్రాన్స్ఫర్మేషన్ బ్రో. ఎందుకంటే మిస్టర్ సెలబ్రిటీ ఇప్పుడు మనం చూస్తుంటే ఎవరైనా కొంచెం స్పాన్ ఆఫ్ టైం తీసుకుంటారు ఒక సినిమా తర్వాత మళ్ళీ ఎలా ఉండాలి. బట్ వాట్ వాస్ ద, అంటే ఏముంది బ్యాక్గ్రౌండ్ లోని ఇంత డిఫరెంట్ లుక్ మళ్ళీ, అంటే మిస్టర్ సెలబ్రిటీకి ఇప్పటికి అసలు ట్రాన్స్ఫర్మేషన్? ఇది ఇంకో సినిమా చేస్తున్నారు దానికోసం. గ్రేట్. బట్ అంటే మీకు ఇప్పుడు ఆల్రెడీ యంగ్స్టర్స్ లోని ఇప్పుడు న్యూ హీరోస్ చాలా ఎక్కువ మంది ఉన్నారు కదా, ఇందులోని మెల్లగా సుదర్శన్ గారికి ఒక యూనిక్నెస్ తెప్పించుకోవాలి అనుకుంటే ఫిల్మోగ్రఫీ ఎలా ప్లాన్ చేసుకుందని? డెఫినెట్లీ కథలే అండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కథలు. మీరు ఇప్పుడు నేను చెప్పడం చాలా ఎర్లీ ఇది. తర్వాత మీరు చూసినప్పుడు నాకు కథే హీరో అండి. నేను హీరోగా చేయాలని నా ఉద్దేశమే కాదు, నేను ఒక యాక్టర్ని మాత్రమే. నాకు కథే హీరో. కథను నమ్ముకొని ముందుకెళ్తాను నేను. మీరు తర్వాత ఒక 2-3 years తర్వాత మనం మళ్ళీ కూర్చున్నప్పుడు అప్పుడు మనం ఈ టాపిక్ మీద మాట్లాడచ్చు. సూపర్. బట్ అంటే మీకు ఆల్రెడీ ఒక రెఫరెన్స్ కానీ లేకపోతే ఒక ఎగ్జాంపుల్ కానీ ఉంటుంది కదా, ఒక యాక్టర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిల్మ్స్ ఎలా చేస్తున్నారు, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీస్ చేస్తున్నారు,
అలా వాళ్ళ నుంచి ఈ విధంగా చేద్దాం అనుకుంటున్నాను అన్నట్టు ఎవరైనా ఉన్నారు? ఎగ్జాంపుల్ లైక్ అందరూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్ అటెంప్ట్ చేశారండి. ఒకళ్ళని కాదు. ఇప్పుడు రవితేజ గారు కానీ ఆయన పాత సినిమాలు నా ఆటోగ్రాఫ్ అవన్నీ హృదయానికి తాకే అంటే అన్ని కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్ చేస్తూ వచ్చారు. ప్రభాస్ అని కానీ ఆయన అంత స్టార్ అయినా కూడా సినిమా నమ్మున్న Yes. సినిమా అట్లాంటివి చేస్తూ వచ్చారు. సో అట్లా అన్ని జానర్స్ టచ్ చేయాలి అంటే మంచి కథ అయి ఉండాలి. అందరి నుంచి ఇన్స్పైర్ అయ్యారు. అన్ని సినిమాలు చూశారు. సూపర్. బట్ ఒక మూవీ బఫ్ అనొచ్చా సుదర్శన్ గారిని? అనొచ్చు. Great. అంటే ఏ టైప్ ఆఫ్ ఫిల్మ్స్ ఎక్కువగా ఆడియన్స్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు మీరు నేను- ఆడియన్ గా? ఆ, ఈ మధ్య అంటే తమిళ సినిమాలు మలయాళం సినిమాలు అంటే ఆల్ ఓవర్ ఇండియా వచ్చేసి అన్ని సినిమాలు. గ్రేట్, సూపర్. బట్ అంటే ఎలాంటి ఇన్పుట్స్ డైరెక్టర్ గారి దగ్గర నుంచి వచ్చేవి ఫ్రమ్ యువర్ క్యారెక్టర్ అనేది? డైరెక్టర్ గారు ఎలాంటి ఇన్పుట్స్ ఇచ్చేవారు ఫర్ యువర్ క్యారెక్టర్ అని? Director's inputs from my Yes. character. Yeah, when I auditioned for the part now, so it was a speech actually, like how she's fighting, she's on a dharna and she's fighting on it. But the actors have told me ki she is a strong woman, you have to look strong. So his inputs are that, and you have to look innocent at the same time. So it's like that. గ్రేట్. బట్ వాట్ యూ ఫీల్ అబౌట్ ద తెలుగు ఇండస్ట్రీ? దెర్ ఇస్ ఎ షెల్ఫ్ లైఫ్ అంటే లాంగ్ రన్ ఉంటుందా ఒక యాక్టర్స్ కి? దెర్ ఇస్ ఎ లాంగ్ రన్ ఫర్ ద యాక్టర్? Long run as in competition wise? ఎస్. Maybe yes. ఎస్. బట్ వాట్ వాజ్ యువర్ అంటే మీ స్టాట్స్ ఏంటి? హౌ డూ యూ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ ద లాంగ్ రన్ యాజ్ అన్ యాక్టర్? For the first thing, I'm going to learn Telugu ఓకే. at first, because so that I think it's easy for me to talk and easy for me to get into your vibe and your things. So first thing, I want to learn Telugu, and second thing, yeah, improve my acting, and that's it. Okay. But for film to film, there are more actors we can see. But what was your that peculiarity or the versatility you want to show on the screen? I just don't want me to show like I'm acting in the movie. I just want to show it how natural and subtle I can be on the screen. I just want to feel the character, and I want people to feel the character. బట్ డెఫినెట్లీ నాకు ఎప్పుడో క్వశ్చన్ మార్క్ ఏంటంటే థియేటర్ ప్లే చేసి వచ్చిన యాక్టర్ కి నార్మల్ గా అప్పటికప్పుడు యాక్టింగ్ నేర్చుకుంటూ వస్తున్న వాళ్ళకి వాట్ వాస్ ద డిఫరెన్స్ అండ్ వాట్ వాస్ ద వన్ అడ్వాంటేజ్ అన్న? ఎందుకంటే థియేటర్ చేసి వచ్చిన వాళ్ళకి అది తప్పకుండా ఆన్ సెట్స్ లో ఒకటి హెల్ప్ అవుతుంది అన్నట్టు. థియేటర్లో చేసి వచ్చిన వాళ్ళకి భయపడరండి. అంటే జనం ఉన్నారు, ఆ ఫియర్ ఉండదు. నేను డైలాగ్ స్ట్రాంగ్గానే చెప్పేసేవాడిని. కాకపోతే ఒక చిన్న మైనస్ ఏంటంటే మన కెమెరా ఎక్కడ పెట్టుకోవాలి, ఫేసు ఎలా యాక్ట్ చేయాలి కెమెరా ముందు, కొన్ని సీన్స్ సటిల్గానే చేయాలి, కొన్ని నిజంగా తక్కువ చెప్పి డబ్బింగ్లో బాగా చెప్పాలి. అవన్నీ కొంచెం సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అది కొంచెం చేసిన తర్వాత అర్థమైంది. కొంచెం ఎండింగ్కి వచ్చేటప్పటికి నాకు ఇంకా బాగా అర్థమైంది. ఓకే. బట్ వాట్ ఈస్ దట్ వన్ అడ్వాంటేజ్ బై డూయింగ్ ఎ థియేటర్ ప్లే యాజ్ అన్ యాక్టర్? You can learn your dialogue so easily. You can get into character, get into that mood. And yeah, there are two. Actually, there are many. And you will get into that phase, in acting phase. So that are the important ones. Like you can get into character easily, and you can learn your dialogues by heart, and you don't feel like you're saying just a line or something. You can feel it, and then you can express your emotions. Great. But is there any wish list to you? Wish list for? As an actor, I want to do this type of roles, right? No. Like currently I'm just entering, so I'm into that exploring phase. I want to explore, I want to do all kind of emotions, and then I can imagine, okay, what I can do much better. Okay. But the movie is now releasing soon. But what is your perception on the Telugu industry now? And you completed the shooting of the one movie. And how do you felt? I'm telling you, I felt incredible. Like it has been a very good experience throughout the set, and yeah, I have created many good memories as well. And I want to work more and more. So I just want Telugu people to accept me. Great. That's all. సుదర్శన్ అంటే రైటింగ్ లోని వాళ్ళ ఈ అమ్మాయి గురించి ఇంకోటి అండి, వాళ్ళ సాంగ్ రిలీజ్ అయింది కదండి. Yeah. ఈ సాంగ్లో -15 ఆ రేంజ్లో మేము స్నోలో చేస్తున్నాం అండి. సాయంత్రం 6 అయిపోయేటప్పటికి మరీ టిపికల్ అయిపోతుంది, అంటే భరించలేని స్టేట్కి వెళ్ళిపోతాం. ఓకే. అక్కడ ఆవిడ ఇలా కళ్ళు తిరిగి ఇలా అయిపోతున్నారు. ఇట్లా పడిపోతుంటే వెళ్ళి అడిగాను, మీరు బాగానే ఉన్నారా అంటే, లేదు బాగానే ఉందని చెప్తున్నారు, కానీ తెలిసిపోతుంది వణికిపోతున్నారు. అందరి పరిస్థితి బాగాలేదు. అప్పుడు నా షార్ట్స్ అన్నీ అయిపోయినాయి, ఆవిడ ఒక షార్ట్ ఉంది. అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి అడిగాడు, ఇంకొక షార్ట్ ఉంది చేస్తారంటే, అప్పుడున్న సిచ్యువేషన్కి నేనుంటే కనుక 100% తిట్టేవాడిని. అంటే తిట్టడం అంటే అంత పేషెంట్గా ఉన్నా, ఎంత ఇదిగా ఉన్నా ఆ భరించలేని స్టేట్ అది. ఏంటి ఏమనుకుంటున్నారని
ఆయన మినిమం అంటారు, లేదు నేను చేస్తాను అని చెప్పారు. హార్డ్ వర్కింగ్ చాలా. లాంగ్ వే టు గో మ్యామ్. షూర్, Thank డెఫినెట్లీ. you. బట్ దట్ వన్ క్వాలిటీ యు లైక్ ఫ్రమ్ ద సుదర్శన్ గారు యాజ్ ఎ కో యాక్టర్? As a co-actor, I think the patience level because all the time I'm hitting on his nerves. Okay, what does that mean? What does that mean now? So the patience level. గ్రేట్ గ్రేట్. సార్ అంటే ఎప్పుడైనా ఎందుకు అనిపిస్తుంటుంది, ఎందుకంటే తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయాలంటూ ఉంటారుగా, మళ్ళీ మేడం లాంటి వాళ్ళని తీసుకొచ్చి మీరు ఒక ట్యూటర్ అయ్యి వాళ్ళకి ప్రతిదీ హెల్ప్ అవుతూ, బట్ వాట్ వాస్ దట్, అంటే ఎందుకు ఆ డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం అంటే ఏంటి? అది అసలు నాకు సంబంధం లేదు. Okay. ఎప్పుడైనా డైరెక్టర్ గారి చాయిస్. Yeah. నేను చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ వచ్చింది కూడా ఎవరి పని వాళ్ళనే చేయనివ్వాలి. మనం వేరే పనులు మనల్ని వేరే మన పనులు వేరే వాళ్ళు ఇప్పుడు ఇలా చేయి అలా చేయంటే నేను వినండి, నాకు అనిపించింది నేను చేస్తాను. అంటే డైరెక్టర్ ఇచ్చే సజెషన్స్ కాదు, బయట వాళ్ళు వచ్చి ఎందుకు ఇలా చేస్తాం ఇలా చేయండి నేను వినండి, ఎవరి పని వాళ్ళే చేయాలి. సో ఆయనకి ఒక సినిమా చేసినట్టున్నారు ఈవిడ ఆయనతో పాటు. ప్లస్ ఈవిడ మంచి ఆర్టిస్టు, బాగా ప్రాక్టీస్ చేస్తారు, మరాఠీలో డ్రామా ఆర్టిస్ట్ అని ఆ ఉద్దేశంతో పెట్టారు. సూపర్. బట్ వాట్ అంటే మ్యూజిక్ కూడా చాలా సక్సెస్ఫుల్ గా ప్లే అవుతుంది, వ్యూస్ బాగా వస్తున్నాయి. ఎప్పుడు కూడా మ్యూజిక్ ఇస్ ద ఇన్విటేషన్ కార్డ్ ఫర్ ద ఆడియన్స్, అవునండి. సినిమాకి వాళ్ళని గ్యాదర్ చేసుకోవాలి. బట్ ఇద్దరు మీరు ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యారు? ఎందుకంటే ఫస్ట్ సినిమా కదా, కేర్ ఏమైనా తీసుకున్నారా? మ్యూజిక్ అండి సిట్టింగ్స్ లో కానీ మ్యూజిక్ మ్యూజిక్ సెట్టింగ్స్ లో కూర్చున్నానండి. అంటే చాలా కొత్త రకం ఇన్స్ట్రుమెంట్స్ తెచ్చి కొత్త కొత్త టెక్నీషియన్స్ తెచ్చి మ్యూజిక్ కొట్టినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. మంచి మ్యూజిక్ వచ్చిందండి. వినోద్ యాజమాన్య గారు మంచి మ్యూజిక్ డైరెక్టర్. అండ్ రైటింగ్ లో హెల్ప్ అయిన వాళ్ళ లెగసీ, యాక్టింగ్ లో ఏమైనా టిప్స్ ఇస్తారా సార్? అంటే మిస్టర్ సెలబ్రిటీలో నార్మల్ మాట్లాడుకుంటే ఈ యాక్టింగ్ కొంచెం ఇంకా ఇలా పర్ఫామ్ చేస్తే బెస్ట్ అన్నట్టు. అంటే వాళ్ళు ఈడు బాగా చేస్తాడుగా, అంటే నాటకాలు చూసారు కదా నావి, బాగా చేస్తాడులే అని అనుకుంటాను. కాకపోతే ఇద్దరు తాతగారుల నుంచి నేర్చుకున్నానండి. ఆయన ఎంత సౌమ్యంగా మాట్లాడతారు వెంకటేశ్వరరావు గారు, అంటే ఏడుపు తెప్పించేలాగా చేయగలరు ఆయన. గోపాలకృష్ణ గారేమో గంభీరంగా అప్పటికప్పుడు గూస్ బంప్స్ తెచ్చేలాగా డైలాగ్స్ చెప్పడం రాయటం. ఆ ఇద్దరి దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఇద్దరు రెండు రకాలుగా చేయగలను. సో రైటింగ్ గా వాళ్ళిద్దరు నచ్చిన సినిమాలు మీకు ఏంటి? యాక్టర్ గా వాళ్ళిద్దరు నచ్చిన సినిమా? రైటింగ్ గా నచ్చినవి అంటే చాలా ఉన్నాయండి. నేను అన్ని సినిమాలు చూసాను వాళ్ళవి. ఇందిరా కానీ, నువ్వు వస్తానంటే నేను వద్దంటాను, అది ఎంత బాగా రాశారు. నేను సెట్లో రోజు వర్షం, ప్రభాస్ అన్నకి వర్షం, తారక్ అన్నకి ఆది, అన్ని 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 సినిమాలు బాగుంటాయి. బట్ మీకు ఎవరితో మంచి ఫ్రెండ్షిప్ ఉందా? చిన్నప్పుడు మీరు వీళ్ళందరితోని వాళ్ళ స్టోరీలు అన్నీ వినేరు కాబట్టి ఇప్పుడున్న హీరోస్ ఎవరితో మంచి ఫ్రెండ్షిప్? అయ్యో, అందరితో మంచి ఫ్రెండ్షిప్ ఉందండి. నేను ఒక విషయం చెప్పాలంటే, అంటే ఎక్కువసేపు కూడా మాట్లాడకూడదు దాని గురించి. నా ఇంటి పక్కనే తారక్ అన్న ఇల్లు, తారక్ అన్న ఇల్లు. నేను పుట్టి పెరిగిందంతా అన్నతోనే. చాలా మంచి, నన్ను సొంత తమ్ముళ్ళలాగా ఆయన భావిస్తారు, నేను ఆయన నాకు సొంత అన్నలాగా భావిస్తాను. ఆయనతో ఉన్న అద్భుతమైన బాండింగ్. సో ఆయనతో నేను మెమరీస్ అన్నీ షేర్ చేశాను. బట్ ఆయన వండి పెట్టిన ఫుడ్ ఏం తిన్నారు? లేదు, మా అమ్మగారు వండి పెట్టిన ఫుడ్ ఆయన బాగా తినేవారు. మా అమ్మగారు చాలా వెరైటీస్ చేస్తారు, అడిగి మరి తినేవారు ఆయన. ఆయన వండి పెట్టిన ఫుడ్ నేను తినలేదు, కానీ వాళ్ళ ఇంట్లో చాలా సార్లు భోజనం చేశాను, ఎన్నోసార్లు భోజనం చేశాను. ఏ యాక్టర్ ని చూసినప్పుడు ఈ ట్యాగ్ కి చాలా రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయ్యి, రెస్పెక్ట్ గా ఫీల్ అయ్యి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అంటే నేను నా దృష్టిలో సెలబ్రిటీ ఎవరన్నా, మన తెలుగు హీరోలు చాలా మంచోళ్ళండి. అంటే సెలబ్రిటీ అనేది ఊరికనే ఒక పేరు కాదండి. చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారు, కానీ ఇతన్ని చూస్తాబ్బా ఈయనతో ఫోటో దిగాలి. పవన్ కళ్యాణ్ గారు కానీ, చిరంజీవి గారు కానీ. చిరంజీవి గారితో నాకు ఒక ఎక్స్పీరియన్స్ అండి. నా ఫస్ట్ టైం నేను ఆయన కలిసింది. అంటే వైజ్ ఏ సెలబ్రిటీ అని చెప్పడానికి చెప్తున్నాను నేను. ఎందుకు వైజ్ ఏ మెగాస్టార్ అంటానికి. యాక్చువల్గా మా తాతగారు ఇప్పుడే వస్తానని చెప్పి నేను మా నాన్నమ్మ గారు కార్లో ఉన్నాను. ఆయన వెళ్ళిపోయారు. 2 hours అయిపోయింది, ఆయన రావట్లేదు. అరే నువ్వు వెళ్ళి చూసిరా, నేను చిన్న పిల్లోడు, నాకు దగ్గర 6-7 years ఉంటాయి. లోపలికి వెళ్ళి ఎవరో ఒక ఆవిడ ఉంటే, ఇక్కడ పరశురామ వెంకటేశ్వర గారు ఎక్కడ ఉంటారని అడిగాను. లోపల ఉంటారని వెళ్తే నన్ను ఒక కెమెరామెన్ ఎవరో తోసేస్తున్నారు బయటికి, చాలా పడిపోయే స్టేజ్లో తోస్తున్నారు ఆయన. అప్పుడు ఒక గొంతు వినపడింది, ఎవడండి వీడు, చిన్న పరచూరోడు లాగా ఉన్నాడు. చూసాగానే చిరంజీవి గారు. షాక్. నేను అప్పటికి పెద్ద ఫ్యాన్ ఆయనకి. అంటే అవునండి వీడు మామనోడే, రే ఏంట్రా ఇలా వచ్చావని. లోపలికి వెళ్ళాను, రమ్మన్నారు, ఫోటో దిగారు, ఎత్తుకున్నారు, తీసుకెళ్ళి ఆయన థమ్స్అప్ తాగేస్తున్నారు నా ఒళ్ళో కూర్చోబెట్టుకుని. అప్పుడు నేను అభిమానం తట్టుకోలేక నా జేబులో కొన్ని కాయిన్స్ ఉంది, మామూలు చిల్లర కాయిన్స్, 2 rupees 5 rupees, అవన్నీ తీసి ఆయనకి ఇచ్చేసాను. వీడు మీకన్నా మంచివాడు లాగా ఉన్నాడు వెంకటేశ్వర గారు, డబ్బులు ఇచ్చేస్తున్నాడు అని చెప్పి ఆయన పెట్టుకొని నా అభిమానాన్ని యాక్సెప్ట్ చేసి ఒక 1000 rupees నోట్ ఇచ్చారు నాకు. ఆ నోట్ నా దగ్గర ఇంకా ఉంది. అక్కడి నుంచి ఈ రోజు వరకు ఎన్నిసార్లు కలిసినా, ఎప్పుడు కలిసినా అదే ఆప్యాయంగా, అంతే ప్రేమగా ఆయన పలకరించడం
బ్యూటిఫుల్ సార్. అండ్ మ్యామ్, అంటే ఇస్ దిస్ రియలీ బర్డెన్ టు అన్ యాక్టర్ యాజ్ ఎ మిస్టర్ సెలబ్రిటీ ఆర్ మిస్ సెలబ్రిటీ? హౌ డూ యూ హ్యాండిల్ దట్ యాజ్ అన్ యాక్టర్? The tag, celebrity tag. I am not that famous yet, but I think people can handle it very easily. You are a celebrity for other people, so you are not a celebrity for yourself. So that's how. But there's always spotlight on you. Was it feel nervous or was there tension like that? No. If it is for me, then it would be a blessing for me. Like I wanted to be in that spotlight all the time. Okay. So that's how, yeah. Great. But what are the pros and cons for an actress, particularly if she is a celebrity? Mhm. What are the pros or cons? Pros, though, there are countless. Like people love you. That's why they want to see you. Yeah. People do support you. People want to see you. People want to get spotted. And the fan thing you'll get from them. You'll get love. Wherever you'll go, you'll get someone that will know you and he'll like, okay, oh ma'am, we have seen you there. Yeah. It's like a level of respect you can get from them. And cons, I don't think any cons as of now. So, No. great. సార్, మీరు చాలా అంటే ఒక ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా చాలా డౌన్ టు ఎర్త్, మిమ్మల్ని ఎక్కడ చూస్తూ ఉన్నా అలాగే మాట్లాడుతున్నారు, అలాగే మీడియాని ఇంటరాక్ట్ అవుతున్నారు, పీపుల్స్ అలా ఇంటరాక్ట్. బట్ ఆ ట్యాగ్ వచ్చిన తర్వాత వాజ్ దర్ ఎనీ చేంజెస్ అనేవి మనకు తెలియకుండా కొన్నిసార్లు జరిగిపోతుంటాయి కదా సార్? చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఉన్నారండి. ఓకే. తారకన్న కానీ, చిరంజీవి గారు కానీ, వీళ్ళందరూ కానీ, వీళ్ళందరూ చాలా నార్మల్గా ఉంటారండి. మనం వెళ్ళి కలిసినప్పుడు సెలబ్రిటీ అనే ఇదేమి ఉండదు. వాళ్ళందరినీ చూసి నేర్చుకున్న వాళ్ళే అంతా. గ్రేట్. బట్ మేము డైరెక్టర్ మిస్ అయ్యాం. సో డైరెక్టర్ తో కూడా కూర్చోబెట్టి 10 minutes మనం హ్యాపీగా మాట్లాడుకున్నాం. సో విషింగ్ ఏ గ్రేట్ సక్సెస్ Thank and you. I'm eagerly waiting for a future more and projects in the Telugu industry. But any final words for the audience? They're eagerly waiting for the Mr. Celebrity. Yes. Please go and watch our movie. Please support us. And we have invested a lot in this movie. Our whole team has invested a lot. And we have done lots of hard work for you guys. So please go watch, do love it and do support us. That is all. Great. Thank you. Thank you.